క్రెడై కాకినాడ శాఖ అధ్యక్షులుగా కమ్ముల విజయకృష్ణ, చైర్మన్ గా నెక్కింటి శ్రీనివాస్ తో పాటు నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. కాకినాడ జీఆర్టీ గ్రాండ్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. ఉపాధ్యక్షులుగా మేడిద చక్రధర్రావు, బసవా ప్రసాద్, దేవత శేఖర్, కోశాధికారిగా పురం రాంబాబు, కార్యదర్శిగా టేకి వెంకటరమణారావు, సుంకర సురేష్ బాబు, సంయుక్త కార్యదర్శిగా పాబోలు పున్నయ్య, సభ్యులుగా దేవరకొండ విజయ్ కుమార్, ముద్రగడ లక్ష్మీ శ్రీనివాస్, దేశంశెట్టి రాజా, సత్యరాంబాబు, అడపా శ్రీనివాస్, పబ్బిరెడ్డి శ్రీనివాసరావు, వెత్స సత్యనారాయణ, కె అనంతబాబు, నాలం రాజేష్, అయ్యల శ్రీనివాసరావు, ఎన్ ఉదయభాను, డివివి సుబ్బారావు తదితరులు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు విజయకృష్ణ మాట్లాడుతూ, వృత్తిపరంగా క్రెడై సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తానని అన్నారు. సభ్యుల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ కూడా చేపడతామని ఆయన ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు పుష్పగుచ్చాలతో అభినందించారు. అక్కడ మనకి ఉన్న సమస్యలను చర్చించి ఖచ్చితంగా దాని మీద సొల్యూషన్ తీసుకొచ్చేదే సౌత్ కాన్. ఇది నేషనల్ వైడ్ నాట్కాన్ అని చేస్తారు. దీన్ని ఒక విధంగా మనం మినీ నాట్కాన్ కింద కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ 10 సంవత్సరాల్లో కూడా నేషనల్ బాడీస్ తోటి చాలా ఇంటరాక్ట్ అయ్యానండి. చాలా సెమినార్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ హైలీ నాలెడ్జబుల్. ఎందుకంటే ప్రతి చోట కూడా ఖచ్చితంగా మనకి మన బిల్డర్ ప్రొఫెషన్ లో కూడా ఏదైనా సరే కంపల్సరీ అప్డేట్ గా ఉండాలి. అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఆ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అప్డేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే 1990లో క్రెడై నేషనల్ అనేది స్థాపించడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ జరిగింది. దేశంలో మన క్రెడై ఇండియాలో 230 చాప్టర్స్ తోటి సుమారు 13,000 మంది మెంబర్స్ తో క్రెడై నేషనల్ ఉందండి. అలాగే మన క్రెడై ఆంధ్రప్రదేశ్ కూడా 20 చాప్టర్స్ తోటి 1241 మెంబర్స్ తోటి ఉన్నది. దక్షిణాది 5 రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ క్రెడై ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ ఎక్కువ. తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ ఇట్లన్నింటిలో కూడా మనమే అధికంగా ఉన్నాం. అందుమూలంగా మేము ఫస్ట్ సౌత్ కాన్కి చెన్నై, తమిళనాడులో జరిగినప్పుడు వెళ్ళి అటెండ్ అయ్యాం. నాతో పాటు సభ్యులందరూ చాలా మంది వచ్చారు. అలాగే యూత్ కాన్కి ఎట్లా ఉంటుందంటే ప్రమోషన్ చెప్తున్నాను. మేము యూత్ కాన్ ఆహ్వానం వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను ముంబై యూత్ కాన్కి వెళ్ళాను, ఢిల్లీ. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డైరెక్ట్గా క్రెడైకి వచ్చి అడ్రస్ చేయడం జరిగింది.